వందనాలు, నీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. నీ కృపను బట్టి నీకు వందనాలు యేసయ్య. ఈశ్వరం వినిపింప చేయమని మేము మధ్యకు ఆహ్వానిస్తూ మా బలహీనతలలో బలపరచు దేవుడు, తీసివేసి నీ కృప కొరకు వాడుకునే దేవుడు. ఆ తండ్రి, నీ స్వరం వినిపింప చేసి నీ వాక్యంలో మనమును బోధించమని ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేరిట తండ్రిని వేడుకుంటున్నాము స్వామి. Amen. Good morning. Amen. Good morning. Amen. Nice to be with you. ఈ రోజున మూడవ భాగం చర్చిలో మూడవ భాగంలోకి ప్రవేశిస్తాం. రెండవ భాగంలో మనము వాట్ ఈస్ ద చర్చ్ అనే దాన్ని మనం గమనించినాం. వాట్ ఈస్ ద చర్చ్ అనే దానిని గమనించినప్పుడు 4 భాగాలు అందులో మనం చూస్తాం. ద పీపుల్ ఆఫ్ గాడ్, ది బాడీ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ద చర్చ్ యాజ్ ద టెంపుల్. మొదటి దేవుని ప్రజలు, రెండవది అది దేవుని ఆలయము, మూడవది దేవుని యొక్క శరీరము, బాడీ ఆఫ్ క్రైస్ట్, నాలుగవది వధువుగా వర్ణించుకొని ధ్యానించుకున్నాం. మూడవ భాగంలోకి వచ్చినప్పుడు హౌ డస్ ద చర్చ్ లుక్ లైక్, ఏ రీతిగా దానిని బయటకు బాహ్య ప్రపంచానికి మనం ప్రజెంట్ చేస్తాం. అంటే దాని మేనిఫెస్టేషన్ అంటాం. హౌ ద చర్చ్ అనగా పీపుల్ ఆఫ్ గాడ్ అనేది, టెంపుల్ ఆఫ్ గాడ్ అనేది, బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది, బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అనే దాని 4 విధాలలో ఉన్నటువంటి ఆ యొక్క అర్థం చేసుకున్నటువంటి గుడి మరి లోకంలో ఏ రీతిగా కనపరచబడుతుంది. హౌ పీపుల్ హ్యావ్ టు కన్సీవ్ ఇట్. దాని గురించి ఆలోచన చేసినప్పుడు ఒక 4 అంశాలు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మొదటిది, దే ఆర్ ద అడాప్టెడ్ ఫ్యామిలీ ఆఫ్ క్రైస్ట్, అనగా దత్తత తీసుకున్నటువంటి కుటుంబం. రెండవది, నిబంధన సమాజం, ఇస్ ద కవెనెంట్ కమ్యూనిటీ. మూడవది, న్యూ హ్యుమానిటీ, నూతన మానవత్వ విలువలతో ఉంచబడినటువంటి ఒక సమాజం. మూడవది, దేవుని ప్రత్యక్షతకు ప్రతిరూపమైన సంఘం. 4 విధాలుగా గుడి అనగా చర్చ్. నేను మీకు అందరికీ చెప్పాను, గుడి అంటే నేను బిల్డింగ్ గురించి మాట్లాడటం లేదు, కానీ గుడి అన్నప్పుడు ఈ దేవుని ప్రజల యొక్క క్రీస్తు రక్తంతో కడగబడి ఆయన నామన బాప్తిస్మం పొంది ఆయన అంగీకరించే ఆయన సన్నిధానంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమూహం. ఇట్ ఈస్ ద ఫెలోషిప్ ఆఫ్ ది బిలీవర్స్ గా నేను జ్ఞాపకం చేశాను. నిజమే దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున అడాప్టెడ్ ఫ్యామిలీ చర్చ్ ఈజ్ లైక్ అన్ అడాప్టెడ్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. నిజమే. యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి, 32వ వచనం నుంచి. మొట్టమొదటిగా అసలు అడాప్ట్ కావడానికి కారణం ఏంటి? అడాప్ట్ కావడానికి 34వ వచనం జ్ఞాపకం చేస్తాను. వై అడాప్షన్ అనేది నేను చెప్తాను. మొదట అందుకు యేసు పాపము చేయి ప్రతి వాడును పాపములకు దాసుని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయువాడు పాపములకు దాసుడు. అదేవిధంగా 2వ పేతురు 2వ అధ్యాయం 19వ వచనం. ఒకడు దేని వలన జయింపబడునో దానికి మాత్రమే దాసుడు, ఒకడు దేని వలన జయింపబడతాడో దానికి దాసుడు. ఇక్కడేమంటున్నాడు? అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడు దేవుని స్వరూపమందు చేయబడినప్పుడు మానవుని ఆయన ఏదైనా తోటలో ఉంచి ఆయన పాపం చేయకుండా ఉన్నట్లు, అంటే ఆయన యొక్క ఆజ్ఞ కలిగజేస్తారు. వాక్యమంటే ఈ చెట్టు పండు మీరు తినకూడదు అంటాడు. అక్కడ ప్రజలు అనగా ఆదాము అవ్వ దాని చుట్టూ ఎన్నిసార్లు తిరిగారో మనకు తెలియదు. ఈ మధ్య గ్యాప్ ఎన్ని సంవత్సరాలైందో మనకు తెలియదు, చరిత్ర జ్ఞాపకం చేయడం లేదు. కానీ దే ఆర్ దేర్ లివింగ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఒక భక్తుడు ఏమంటాడో తెలుసా? ద కంటిన్యూటీ ఆఫ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఈజ్ నథింగ్ బట్ ద చర్చ్ అంటాడు. అనగా ఏదైనా యొక్క పట్టణం యొక్క ఆ కొనసాగింపే ఈ రోజు క్రీస్తు యేసు యందు స్థాపింపబడిన సంఘం. ఒకసారి ఇమాజిన్ చేయండి, సేమ్ దేవుని రూపం ముందు చేయబడ్డాం అనగా తిరిగి దేవుని రూపంలోనికి తీసుకునిబడ్డాం.
మనం జ్ఞాపకం చేస్తాం మన ప్రసంగాలలో. మనం అదేంటిది? ది పాపం పాపం యొక్క శాపం. ఆదాము ద్వారా మనకు సంక్రమించినటువంటి ఆ పాప స్వభావం, ఒరిజినల్ సిన్ అన్నాం మనం. ఆ ఒరిజినల్ సిన్ యొక్క శాపము మనపై కొనసాగించబడుతూ ఉండగా క్రీస్తు యేసు ప్రభువు తన యొక్క జననము ద్వారా నశించిన దాని అనగా పతనమైన మానవ స్వభావాన్ని, దేవుని యొక్క రూపంలో చేయబడిన ఆ స్వభావాన్ని తిరిగి సమకూర్చుటకు ఆయన ఈ భూలోకమునకు వేతించేసినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ ట్రూ. ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఈడెన్ ఈజ్ నథింగ్ బట్ ద చర్చ్ అనే మాట నేను అంగీకరిస్తున్నాను. నిజమే, అక్కడ కూడా వద్దన్న మాట చేశారు, ఇక్కడ కూడా వద్దన్న మాటనే చేస్తున్నాం. అక్కడ కూడా దేవుని దృష్టికి పాపం చేసి దేవుని నుంచి పారిపోవాల్సి వచ్చింది, ఇక్కడ కూడా పాపం చేసి పారిపోవాల్సి వచ్చింది. కనుక ఈ పారిపోతున్న స్వభావాన్ని తిరిగి సమకూర్చుకోవడానికి ఏ రీతిగా అయితే ఏదైనా పట్టణంలో ఆ రోజున పాపము చేసినప్పుడు ఏం జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి. చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను. పారిపోవడం అనేది జరిగిందండి. ది ఎన్స్ట్రేంజ్మెంట్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి వేరు చేయబడిన స్వభావం మనం చేస్తాం. ఒకసారి ఆలోచన చేయండి, ఏం జరిగింది అక్కడ? ఆదాము అవ్వ ఇద్దరు తిరుగుతున్నారు, చేపట్టుకుని తిరుగుతున్నారు, ఇద్దరు వాళ్ళ పనులు చేసుకుంటూ తిరుగుతున్నారు. దే మస్ట్ హ్యావింగ్ ఎన్ కూల్ వెదర్. ఆ ఏదైనా తోటలో వాళ్ళిద్దరు జీవిస్తూ ఉండగా వాళ్ళకి దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం లేదా? ఏదైతే వద్దనదో ఆ చెట్టును చూశారు, ఏ చెట్టునైతే గురించి ఆలోచన చేయవద్దన్నారో ఆ చెట్టు గురించి ఆలోచన చేశారు. ఆ చెట్టును చూడగానే, ఆ పండును చూడగానే అది తినుటకు యోగ్యమైనది గాను రమ్యంగా కనబడటం మొదలుపెట్టింది. దేని గురించి ఆశించవద్దన్నాడు, దాన్ని ఆశించారు. దేన్ని ముట్టుకోవద్దన్నాడు, ఆ పండును ముట్టుకున్నారు. ఏ పండునైతే తినవద్దని చెప్పాడో ఆ పండును తీసుకొని తిన్నారు. ప్రస్తుత సంఘ పరిస్థితుల్లో కూడా సేమ్. ఏది వద్దంటామో దాన్ని చేసి మన యొక్క ప్లెజర్ కొరకు, దానిలో ఏమంటే శరీరాశ నేత్రాశ జీవడము వలన పతనమైన విధానం అని పౌలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. నిజమే దేవుని బిడ్డ. వెంటనే వారి స్వభావం మారిపోయి, వారిలో ఉన్న దైవ సంబంధమైన స్వభావం మారిపోయి సాతాను యొక్క స్వభావం ప్రవేశించి వారి హృదయము ఆ వెలుగు నుంచి పారిపోయి తీసివేయబడి చీకటిమయంగా మార్చబడింది. వారి మనస్సు చీకటిగా మార్చబడింది. వారి చిత్తము, వారి విల్ ఆఫ్ గాడ్, వారిలో ఉన్నటువంటి దేవుని ఆత్మ దానికి మసక వేయబడింది. అనగా దర్ ఇస్ అనే కవర్ ఓవర్ దాట్. సత్యాన్ని గ్రహించలేని స్థితికి దిగజారిపోయింది. దేవునికి ఎడబాటు. ఆ ఎడబాటు ఏంటో తెలుసా? మొట్టమొదటి పాపం జరిగినప్పుడు ఆదాము వద్దన్న దాన్ని తీసుకొని తాను తిని తన యొక్క భర్తతో పంచుకున్నప్పుడు జరిగిన మొదటి కార్యం ఏంటంటే మానవుడు దేవుని ఎదురు నుంచి పారిపోయాడు. ఈ ran away from God. వారు చేసిన ఆ పాపం యొక్క స్థితి. రెండోది ఏంటంటే వీరు పారిపోతూ దిగంబర అంటే నేకడం చేసి దిగంబరులు మనకు తెలిసి వారు చెట్లు వెనుకకు పారిపోయేట్టుగా చూస్తున్నాం. సో మొదట దేవుని నుంచి పారిపోయాం. రెండోది మానవుడు నుంచి పారిపోయాడు. నేను స్త్రీ పురుషుల నుంచి పారిపోయాడు అంటులేదు, బాగా గుర్తుంచుకోండి. మానవుడు నుంచి పారిపోయాడు. తర్వాత ఇద్దరు పారిపోయి దాక్కున్నప్పుడు సృష్టి యావత్తు మానవు నుంచి కూడా పారిపోయింది. కనుకనే ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుప్రభు యొక్క ఆ యొక్క మిషన్ ఏంటిదంటే ఈ ఎన్స్టాల్మెంట్, పారిపోయి విడిచేయబడిన జీవితం, దాన్ని నశించిన దాని విశిష్టం. అనగా దేవుని స్వరూపం నశించిపోయింది, దేవుని మనస్సు నశించిపోయింది, దేవుని గుణం నశించిపోయింది. స్వరూపం అంటే ముక్కు చెవులు కాళ్ళు కాదండి. స్వరూపం అంటే ఇట్ ఈస్ ది హోల్ ఇమేజ్, స్వభావం. పారిపోయి ఆ ఒరిజినల్ పాపం వలన అతనిలో పాపపు స్వభావం ప్రవేశించేసి ఇద్దరిలో ప్రవేశించి మానవుని యొక్క జీవిత విధానంలో తన సంతానానికి అది సంక్రమించేది శాపంగా మారుతుంది. కనుక ఆ శాప విమోచన అనేది దేవుని కుమారుని యొక్క ఆగమనము ద్వారా పాతన కాలంలో మరణానికి మరణం, కంటికి కన్ను, చెవుకు చెన్ను, చెవుకు చెవు, పన్నుకు పన్ను, అంటే దెబ్బకు దెబ్బ. ఏ దెబ్బ కొట్టాడో ఆ దెబ్బే. అటువంటి స్థితిలో పాపం యొక్క జీతం మరణం కనుక మరణాన్ని సాదృశ్యంగా, రక్తము ప్రాణము కనుక
రక్తాన్ని క్రయధనముగా చెందించి ప్రాయశ్చిత్తం చేసి ప్రాణానికి బదులుగా ప్రాణం ఇచ్చి మానవుని తిరిగి దేవుడు తన కుమారుని ద్వారా సంపాదించుకున్నాడు. మొదట మనం దేవుని స్వరూపం చేయబడినప్పుడు దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం, అనగా ఆయన స్వాస్థ్యంలో అధికారులుగా ఉన్నాం. యూఆర్ కాల్డ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. డిసైపుల్స్ అనేది రెండవ మాట. కానీ వీఆర్ బీయింగ్ కాల్డ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని కుమార్తెగా పిలువబడి ఉన్నాం. అండ్ వీఆర్ బీయింగ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపం చేయబడి ఉన్నాం. కనుక ఎప్పుడైతే మానవుడు ఈ పాపం చేశాడో, పాపం చేసి ఆ కుమార్తెలను అనిపించుకోగలిగినటువంటి ఆ యొక్క స్వాతంత్రం నుంచి, అధికారం నుంచి పతనమై ఆయన పక్కకు వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ సందర్భంలో జ్ఞాపకం ఏమంటారంటే, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, యూదులు కొంతమంది నమ్మారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఆ నమ్మిన వారితో మాట్లాడుతూ నమ్మని వారు ఉన్నారు అక్కడ. వారికి ఆయన ప్రాబ్లం ఏంటంటే, ఆయన చెప్తున్న మాటలు వాళ్ళకి ఇష్టం లేదు కనుక వారిని చంపగోరుచున్నారు. దే వాంట్ టు కిల్ హిమ్. ఒక 8వ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది క్లియర్. ఎంత వేదనతో యేసు ప్రభు మాట్లాడుతున్న చూస్తాం మనం. 36, 47 వచనం, దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధాలు కారు గనుక మీరు ఏమి చెప్పినను వినరు. యూ డోంట్ లిసన్ టు ఎనీథింగ్. ఇంకోటి చూడండి 44 వచనం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు. యు ఆర్ కాల్డ్ యాజ్ ద సన్స్ ఆఫ్ ద సాటన్. ఈ పతనమైనటువంటి జీవిత విధానంలో ఎంత చక్కని వాళ్ళు, మీరు పతనమైన దుష్టులైన సాతాను కుమార్తెలు. మీరు సత్యమును గ్రహించరు, సత్యం మీ మధ్య ఉన్నది. నేనే మార్గము సత్యము జీవనై ఉన్నాను అనగా, నేను దేవుని సత్యం అనగా దేవుని యొక్క ప్రత్యక్ష ప్రతిరూపములకు నేనే. బట్ యు ఆర్ అన్ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ అని వారు జ్ఞాపకం చేస్తూ, ఇక్కడ నేను చెప్పే అంశం ఏంటంటే, మనం అడాప్ట్ చేయబడ్డాం, అనగా యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన చిందించి మనకు విడుదల కలిగి చేసి పాప క్షమాపణ ద్వారా తిరిగి తన స్వరూపంలోనికి మార్చుకున్నాడు. ఇక్కడ ఒక పాయింట్. కుమారులు లేనివారు, పిల్లలు లేనివారు, పిల్లలు ఉన్నవారు అడాప్ట్ చేసుకోరు, పిల్లలు లేనివారు అడాప్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఏమైంది, తన రూపం ముందు చేయబడినటువంటి మనుషులు పాపము చేసి సాతాను దుష్టుని యొక్క కుమార్తెలుగా ఉన్నారు కనుక ఇప్పుడు వారికి విడుదల కలిగి చేయాలి. ఒరిజినల్గా ఎవరు పిల్లలు? వాళ్ళు దేవుని పిల్లలు. వారు పాపం చేత మరణాన్ని సంక్రమించుకొని వారు బానిసలయ్యారు. మరణకు సాదృశ్యమైన సాతాను యొక్క కుమార్తెలుగా వాళ్ళు జీవిస్తున్నారు. ఇప్పుడు నౌ the whole problem is they have to be redeemed, they have to be liberated. వారికి స్వేచ్ఛను కలిగి చేయాలి. కనుక స్వేచ్ఛ కార్యక్రమము యేసుక్రీస్తు యొక్క ఆగమనం యొక్క ప్రాముఖ్యత, అనగా దేవుని యొక్క రక్షణ సంకల్పం. అది నశించిన దాన్ని వెతికి రక్షించి తిరిగి దేవుని స్వరూపంలోనికి ఆయన కారణం ఏంటిది? దేవుడు తాను చేసిన సృష్టిని బాగుగా ఎంచాడు కనుక, ఎంతో ప్రేమించినాడు కనుక, ఆ ప్రేమ, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు ఎంతో దుర్మార్గతలో ఉన్నను, కుమార్తెలు ఎంతో పరిస్థితుల్లో ఉన్నను, వాడు ప్రేమించి సమకూర్చుకోవడానికి, సమాధానపరిచి తనలో చేర్చుకోవడానికి, తన అవయములైనటువంటి జీవిత విధానంలో తన ఒక మార్గాన్ని, తన జీవిత మార్గాన్ని మనకు బోధించి తిరిగి తనను సమకూర్చుకోవడానికి వచ్చాడు. కనుక ఏం చేశాడు? నౌ హి హ్యాస్ టు టేక్ దెమ్ బ్యాక్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. Because the church is the people of God, and the people of God have accepted Jesus Christ. యేసు ప్రభువును అంగీకరించినారు కనుక వారు ఆయన నామమున బాప్తిజం పొంది ఆయన శరీరంలో ఐక్యపరచబడినారు కనుక వారు దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. ఈ కుమార్తెలుగా పిలువబడటకు కారణం, దానికి ఏం సాక్ష్యం? అది నేను రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులు ఎందరు. ఏదైనగా మరణ భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది.
ఆత్మ తాని ఆత్మ కూడా. ఎవరండి మనం? దేవుని ఆత్మతో జన్మింపబడిన వారు. ఒక్కసారి గలతీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం మీరు భాగం చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమార్తెలై ఉన్నందున నా తండ్రి అనే మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. By the virtue of accepting Jesus Christ, by the virtue of being baptized by the Spirit of the Lord, that you are called as the children of God. కనుక ఏం చేశాడు ఆయన? తన ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపించాడు. కనుక ఎవరు ఆత్మతో నడిపింపబడిన వారందరూ దే హావ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ టు బి ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అండ్ పాప బానిసత్వం నుంచి విడుదల పొందాం. ఎవడు దేనికి బానిసత్వం అవుతాడు? హ్యాబిచువల్ గా ఎప్పటికప్పుడు వద్దన్న దాన్ని చేస్తూ దానికి బానిస అవుతాడు. దేనికి లోబడి ఉంటాడు వాడు దానికి బానిస అవుతాడు. కనుక ఆ బానిసత్వం నుంచి విడుదల కలగడానికి మొదట ఏం చేశాడంటే తాను తన కుమారుని పంపాడు. రెండోది ఏం చేశాడంటే ఆయన వాగ్దానం చేసిన ఆత్మను పంపాడు. ఈ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు చెప్ప సౌఖ్యము గాని మూలుగులతో ప్రార్థన చేస్తూ మనం దేవుని కుమార్తెలుగా ఉన్నామని, మనం దాస్యపు పుట్టలేదని, దాస్యంలో ఉన్నవారం కాదని, మనం ఒరిజినల్ గా దేవుని కుమారమని మన వంశులను వాక్యము ద్వారా క్రీస్తు యొక్క సువార్త ద్వారా అది ఒప్పింప చేసి చక్కని మాట. నాకు వాట్ ఐ లైక్ దిస్. పేతురు నిలబడి ఏం చేస్తాడు? వాక్యం చెప్తుంటాడు. ఆ రోజున పెంతెకొస్తు దినం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ వచ్చి ప్రార్థనకు వచ్చిన తర్వాత వారందరూ ఏకీవించి, ఎందుకో తెలుసా, ఇది వట్టిగా జరగలే. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే ఇది వట్టిగా జరగలే. యేసు ప్రభు ఆరోహణమైనది మొదలుకొని పేతురు వాక్యం బోధించే మట్టుకు వారు ఏక స్వభావముల వారై ఎడతెగక ప్రార్థన చేయుచునే ఉన్నారు. ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు చేరి ఏకీవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను వస్తానని చెప్పిన దేవుడు వారిలోనికి వచ్చి తన ఆత్మను కుమ్మరించి వారు తన సొంత ప్రజలుగా పేరు పెట్టుకున్న ప్రజలుగా వారు పిలుచుకున్నాడు. వాళ్ళు దేవర్ ఇన్ యూనిటీ ఇన్ వన్నెస్. మనం గమనించాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ ఆగమనం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నానా జాతుల వారందరినీ, నానా భాషలు మాట్లాడు బీదవారిని, గొప్పవారిని, పెద్దవారిని అందరినీ తీసుకుని ఒక దగ్గరకు వచ్చింది. ఆయన వచ్చి సమైక్యతను కలుగ చేశాడు. పరిశుద్ధాత్మ ఆగమనం ద్వారా ఐక్యత సమకూర్చబడింది. నిజమే దేవుని బిడ్డలారా, ఈ గలతీయులకు రాసిన పత్రికలో చక్కగా మాట ఏమంటున్నాడంటే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపెను. కంటిన్యూటీ ఆఫ్ దిస్ వర్డ్. గలతీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం ఏమంటున్నాడు ఇక్కడ? 14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడదు వారందరూ దేవుని కుమారులు అయ్యందురు. శరీరానుసారులు 5వ వచనం 8వ అధ్యాయం. శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై అయి ఉన్నది. నా ఈ దత్త తీసుకున్నాడు. తీసుకుని ఒరిజినల్ రైట్స్. ఒకవేళ దత్తత అనే కార్యక్రమం జరగకపోతే నువ్వు ఎంతో మామూలుగా మనం అందరూ ఏం నానా ఏం కొడుకా అంటే నీకు అధికారం లేదు. కనుక ఆయన ఏం చేశాడంటే ఆత్మను పంపాడు. అక్కడనే చూడండి గలతీయులకు రాసిన పత్రిక. మళ్ళీ వద్దాం. గలతీ కింది భాగం. గలతీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు? ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపిన కాబట్టి మీరిక దాసుడవు కావు, కుమారుడవై దేవుని ద్వారా దేవునికి వారసుడవు. యు ఆర్ నౌ కాల్డ్ యాజ్ ది హెయిర్ ఆఫ్ ది గాడ్స్ కింగ్డమ్. ఆత్మ వచ్చి ఏం చేసింది? ముద్రించింది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13. వాగ్దానము చేయబడిన ఆత్మ ద్వారా మీరు ముద్రింపబడ్డారు. యేసు ప్రభువు ఏం చేశాడు? మనల్ని ఏర్పరచుకొని, జగత్పునాది వేయకుండా ఏర్పరచుకొని మనల్ని ప్రత్యేకించి నిర్దోషులము నిష్కలంకులుగా ఉండుటకు ఆయన తన కృపాశ్వర్యమును బట్టి, ప్రేమాశ్వర్యమును బట్టి మనల్ని ఎంచుకొని
తన రక్తం ద్వారా మనకు విమోచన కలిగ చేసి మనల్ని కడిగి బానిసత్వపు పాప స్వభావం తీసివేసి, మీరు దేనికి బానిసలు అయితే ఉంటారో దానికి బానిసలు కనుక, దానికి ఆ పాపంలో మీరు బానిసలు ఉన్నారు కనుక ఆ స్వభావం నుంచి తీసివేసి తన రక్తంలో ఖైదనముగా చిందించి విమోచన కలిగ చేసి వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారా ముద్రించి నేను వేరు చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మాట అంటున్నాడు. మరియు మీరు కుమారులై ఉన్నందున నా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపాను. కాబట్టి మీరు దాసులవు కావు, మీరు దాస్యపు ఆత్మతో మీరు నింపబడలేదు, కానీ మీరు విడుదల పొంది స్వతంత్రపు ఆత్మలుగా దేవుని కుమారులకు దేవుని ఆత్మతో మీరు నింపబడి ఉన్నారు కనుక నౌ యు ఆర్ అక్లెయిమ్డ్ యాజ్ ది రిడీమ్డ్ అండ్ అడాప్టెడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అనగా నీవు ఇప్పుడు నీ ఒరిజినల్ గా దేవుని రూపం పొందు చేయబడిన స్వభావంలోకి మార్చబడి ఉన్నావు కనుక, ఎవడైనా నువ్వు క్రీస్తులో వాడు ఒక నూతన సృష్టి కనుక నువ్వు నూతన సృష్టిగా చేయబడి తిరిగి ఆ యొక్క సమస్త అధికారాన్ని నువ్వు సమకూర్చుకుని ఉన్నావని ప్రభు వాటిని జ్ఞాపకం చేస్తున్నారు. దట్ మీన్స్ యు హావ్ బీన్ బ్రాట్ బ్యాక్ టు ఎంజాయ్ ఆల్ ద ప్రివిలేజెస్ అండ్ ఆల్ ద రైట్స్ ఆఫ్ ఎన్ సన్. కుమారుడి యొక్క అధికారం తిరిగి నీకు ఆయన ఇచ్చి ఉన్నాడని ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమా 6వ వచనం. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులం కాకుండుటకు, పాపములకు దాసులముగా కాకుండుటకు, పాప శరీరము నిరర్ధకమగునట్లు, పాప శరీరము నశించిపోవునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన, ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడి, ముందుకు రండి, ఇంకా చనిపోయిన వాడు పాప ఉన్నాడు, పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. పాపము వలన స్వభావం మార్చబడి ఆయన మరణ పునరుత్థానం జ్ఞాపకం చేసుకున్న వలన మరణంలో చనిపోయి తిరిగి లేచి ప్రభువులో పునరుత్థానం నువ్వు సజీవుడై ఉన్నావు కనుక ఇక నువ్వు చనిపోవని, ఇక నీకు నాశనం లేదని, నువ్వు నశించవని నువ్వు జ్ఞాపకం చేసుకుని ధైర్యముతో దేవుని కుమార్తెమై ఉన్నావని నీవు జీవిస్తావు. దిస్ ఈస్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ హూ యాక్సెప్ట్ జీసస్ యాజ్ ఎ సేవియర్. మేమేమి చేద్దాం, మేమేం చెయ్యాలి? ఆ ప్రశ్న అన్నగా ఇంతకుముందు చాలా మంచి ప్రశ్న. ఆయన మాట్లాడిన తర్వాత ఏమంటాడు? వీళ్ళందరూ లేచి అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? ఆయన చెప్పింది ఏంటిది? ఆయన సజీవుడని, ఆయన తిరిగి లేచి ఉన్నాడని, ఆయన దేవుని కుమారుడని సువార్త ప్రకటించాడు. ఎవరు ఏ సువార్త ప్రకటించాడంటే ఆయన ఏదైతే సాక్ష్యంగా చెప్పి ఆ సాక్ష్యం మీద సంఘం కట్టబడదో ఆ యొక్క సాక్ష్యం యొక్క సారాంశాన్ని చెప్పాడు ఆయన. అక్కడ దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. అక్కడ ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు, సమాధి ఆయనను ఆపలేదని. అప్పుడు వారు హృదయంలో భయపడి ప్రభుని అడిగారు. ఆయన అడిగారు, అయ్యా మేమేం చేయాలంటే మారు మనసు పొంది పాపక్షమాపణ ద్వారా తిరిగి నూతన స్వభావంలోనికి వచ్చి మీరు ఆయనను అంగీకరించిన వారుగా, ఆయన మిమ్మల్ని చేర్చుకున్న వారుగా నేను వారిలో సంచరించదు అని అంటాడు మాట 6:16లో. నేను వారిలో సంచరించదను, వారిలో నివసించదను. ఇట్ ఈస్ యాక్చువల్లీ బీయింగ్ టేకెన్ యాజ్ అడాప్షన్. అనగా ఆయన రూపం మనం తీసుకొని మనం ధైర్యంతో అబ్బా తండ్రి అని, నా ప్రభువాని మూలుగుచ్చు చెప్పశోక్యమని మూలుగుతో ప్రార్థన చేసే అధికారాన్ని ప్రభు మనకి ఇచ్చాడని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా, యు ఆర్ బీయింగ్ కాల్డ్ అండ్ ధైర్యం వచ్చింది ఏంటంటే నౌ యు హావ్ బీన్ బ్రాట్ బ్యాక్ ఇంటు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇట్స్ ట్రూ. తర్వాత ఏమంటాడు తెలుసా? ది అడాప్షన్ ఇస్ ఎన్ వర్చ్యూ, గాడ్ గివింగ్ us a new life. ఒక విలువ. దేవుడు మనం తన దత్తపుత్రాత్మ ద్వారా తిరిగి తనలోనికి చేర్చుకొని వారసులుగా చేసి అది దేవుని యొక్క స్వరూపంలోకి మార్చుకుని ఆయన టు గైడ్ us, టు హియర్ us అండ్ టు ఆల్సో టు లీడ్ us. మనం నడిపించే దేవుడు. నడిపించి మనం ఏం చేయాలో ఏం చేయకూడదో దేవుని వాక్యం ద్వారా బోధించి తనకు సజీవని యాగం సమర్పించుకొని ప్రవక్తలను అపోస్తులు వేసిన పునాది మీద మనల్ని కట్టి ఒక మంచి చక్కని ఆలయముగా అభివృద్ధి చెందుటకు దేవుడు తన ఆత్మను మన ఉంచి ఉన్నాడని మనం జ్ఞాపకం చేస్తూ నిజమే దేవుని బిడ్డారా. యోహాను సువార్త పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతాను, వినండి. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన కెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి.
మనము దేవుని పిల్లలమే. ఈ హేతు లోకము మనల్ని ఎరగదు, ఏలయనగా అంటే ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమందమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. నౌ వి హావ్ బీన్ టోటల్లీ బ్రాట్. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎట్లయి ఉన్నాడు అట్లనే మనం ఉంటాం గనక, ఆయన పోలి ఉంటాం గనక ఆయన మనం చూస్తాం. ఒక మాట ఏంటంటే, నేనుండు చోటున మీరును ఉండులాగా తీసుకుని వచ్చి ఆత్మస్వరూపైన మీరు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించి, నేను నా రక్తం ఇచ్చి మేము స్వకీయులుగా నన్ను కొనుక్కున్నాను. ఐ హావ్ బీన్ బ్రాట్ యూ బ్యాక్. అధికారంతో వట్టిగా తీసుకోలేదు, ఆయన అధికార పత్రంతో తీసుకున్నాడు. అధికారంతో నేను సమకూర్చుకున్నాను. Nobody can say that you are not the children because he has taken legally by the law that you are his children. కనుక దేవుని బిడ్డలారా, what is the church? Church is the community, family of God who has been adopted back into the దీనికి ఒక సత్యం చెప్పనా? మత్తయి సువార్త 6:32, seek ye first the kingdom of God, then everything will be added unto you. నువ్వు దేవుని రాజ్యము, దేవుని నీతిని వెదకండి, దేవుడు సమస్తమును నీకు సమకూర్చి తన కృపను కలిగి చేస్తాడు. అటు కృప మనం తిరిగి దేవుళ్ళు చేర్చబడి ఉన్నామనే కృప, మనం తిరిగి ఆయన సమస్తమును అధికారికంగా పొంది ఉన్నామని, ఆయన మరణ పునరుత్థానంలో పాలు పుచ్చుకొని లేచి ఉన్నామని, పునరుత్థానాన్ని సజీవుడైన దేవుని యొక్క స్వరూపం చూచుటకును స్వరూపంలో మార్చబడి ఉన్నాము కనుక ఆత్మస్వరూపి అయిన దేవుని ఆత్మతో ఆరాధిస్తూ ఆయన యొక్క పిల్లలుగా కుమారులకు కుమార్తె నీ మాట వినే దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు, వెలిగితే దొరికే దేవుడు, తను తాను కనపరుచుకుని ఉన్నాడు కనుక దేవుడు ఆయన ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారు వాళ్ళందరూ తన కుమారులకు అధికారం ఇచ్చి, అండ్ హీ హస్ మేడ్ యూ టు బి ద హెయిర్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యమునకు వారసులుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి ఉన్నారు. దేర్ఫోర్ వి ఆర్ ద అడాప్టెడ్ ఫ్యామిలీ. కుమారులమై ఉన్నప్పుడు పాపం చేత పతనమై మన జీవితంలో నాశనం ఎత్తున్నటువంటి పరిస్థితులలో అసమాధానం సమకూర్చుకునే సమయంలో తన కుమారుని పంపి ఆయన మనం రక్షించి తన స్వరూపం మంచి స్వభావాన్ని, నల్లబడిన హృదయాన్ని, నల్లబడిన మనస్సును, మన యొక్క సంబంధాన్ని తిరిగి సమకూర్చి కుమారుగా కుమార్తెలుగా స్వీకరించి ఉన్నాడు. దేర్ఫోర్ మనము ఆయన ద్వారా తిరిగి తనలోనికి చేర్చుకుని ఆత్మ ద్వారా ముద్రింపబడిన కుమారులము కుమార్తెలు, పోయినది తిరిగి సంపాదించబడి తిరిగి అతని హక్కున చేర్చబడి సమస్తమునకు వారసులుగా చేసి ఉన్నాడు. ఆ యొక్క కృప దేవుడు మనకు దయచేయాలి. ఒక మాట ఇక్కడ ఏంటంటే, యూ హ్యావ్ టు బిలీవ్ దిస్. మీరు నమ్మాలి ఏంటంటే, నీవు కావు, నీవై ఉన్నప్పుడు నీవు దేవుని కాదని, ఆయన ఆజ్ఞను కాదని పతనమైనటువంటి ఆదాము స్వభావంలోనికి వచ్చింది. ఆ స్వభావాన్ని జయించుటకు రెండవ ఆదామైన క్రీస్తు వచ్చాడు. మొదటి ఆదాము శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మతో పతనమయ్యాడు. రెండవ ఆదామైన క్రీస్తు మొదట శరీరాశ, నేత్రాశ, జీవడంబమును తన బాప్తిసం తర్వాత 40 దినముల ఉపవాస దినములు గడిపి ఆయన దాన్ని జయించి ఉన్నాడు. కనుక మనలో ఆ శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మ అనే స్వభావం ఆయన చంపివేసి లేఖనముల ప్రకారం దానిని జయించి తన పరిశుద్ధాత్మను, వాగ్దాన పరిశుద్ధాత్మ హృదయంలో కుమ్మరించి తిరిగి తనలోనికి సమకూర్చుకొని మనల్ని అంగీకరించి ఉన్నాడు. సో యూ ఆర్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్, అండ్ వెన్ హీ కమ్స్ బ్యాక్ we will be with him as an adopted and real children. దేవుడు తన కృప మనకు దయచేయను గాక. ఆమేన్.